నమస్తే అందరికి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా హెల్తీగా, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మై ఛానల్ నేమ్ ఇస్ రేణుకాస్ లైఫ్ స్టైల్. మీరు ఫస్ట్ టైం కనుక మన వీడియో చూసింటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు వీడియో ఏంటంటే నేను సింపుల్ గా వాట్ ఐ ఈట్ ఇన్ ఈ డే చేద్దామనేసి అనుకున్నాను. ఎందుకంటే ఈ రోజు ఇంట్లో కుకింగ్ డిపార్ట్మెంట్ అంతా మన చేతిలోనే అన్నమాట. దేవైతే ఇంట్లో లేదు, ఎందుకంటే వాళ్ళ తమ్ముడు స్వామి ఇడుముడు అయితే ఉండింది. అందుకే ఈ రోజు మనదే అన్నమాట కుకింగ్ డిపార్ట్మెంట్. ఈ రోజు ఇంట్లో నేను మా నాన్న మాత్రమే ఉన్నాము. ఇంకా మా నాన్న కోసమే నచ్చింది చేద్దాం అనేసి అనుకుంటున్నా. ఫస్ట్ అయితే స్టవ్ పైన రైస్ పెట్టేసి పాలు ఇంకా చాయ్ అయితే పెట్టేసినాను. ఎందుకంటే బ్రష్ చేయగానే ఫస్ట్ చాయ్ తాగుతాడు మా నాన్న, అందుకనేసి ఫస్ట్ అయితే చాయ్ అయితే పెట్టేసిన. అంటే నేను కూడా అనుకోండి. ఈ రోజు చాయ్లోకి తోర్చులు అయితే తిన్నాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ లోకి మా నాన్న బుడంకాయ చట్నీ చేయాలనేసి మార్కెట్ దగ్గరికి వెళ్ళి బుడంకాయలు, టమాటాలు, మిర్చి ఇంకా కొత్తిమీర కూడా తీసుకొచ్చినాడు. అందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే షాప్ కెళ్ళి ఓపిక్ గా పుట్నాలు కూడా తీసుకొచ్చిండు అనమాట. మీతో ఒక నిజం చెప్పానా, ఇప్పుడు వరకు నేను ఎప్పుడు బుడంకాయ చట్నీ ట్రై చేయలేదు తెలుసా. ఇదే మొదటిసారి ఇలా చేస్తారేమో అనుకుని చేయడం స్టార్ట్ చేసిన. ఇప్పుడు వరకు బుడంకాయ పప్పు వేసానే కానీ చట్నీ మాత్రం ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ అయితే బుడంకాయలు అన్నింటికి తోలు తీసి మంచిగా కట్ చేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా. దాంతో పాటు టమాటాలు ఇంకా పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు చేయటం ఇది మొదటిసారే కావచ్చు, కానీ ఏది ఎంత క్వాంటిటీతో వేయాలని నాకు బాగా పెద్ద షెఫ్ అయితే కాకపోవచ్చు, కానీ నా వరకు నేను ఇష్టంగా మంచిగా టేస్టీగా వండుకొని తినగలంత వంట అయితే వచ్చు. నాకున్న కొద్దిపాటి ఎక్స్పీరియన్స్ తో ఏదో అలా అలా సరిపడినంత వేస్తూ పోతాను. నిజానికి అదేంటో కానీ అన్నీ సరితూగా పడతాయి. ఫస్ట్ అయితే బుడంకాయల్ని, టమాటాని, పచ్చిమిర్చిని కొంచెం ఆయిల్, పసుపు ఇంకా కొంచెం కల్లుప్పు వేసి అన్నింటిని మంచిగా కలిపేసి పప్పు కుక్కర్ లో పెట్టేసిన. పప్పు కుక్కర్ లో ఎందుకు పెట్టినానంటే గ్యాస్ సేవ్ అవుతుంది, అందుకే. ఇంకే రీజన్ లేదు. మన మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఎట్లుంటది, కొంచెం ఏదైనా సేవ్ అవుతుందంటే చాలు ఎంత కష్టమైనా భరిస్తాం. మాక్సిమం నేనే కాదు మా దేవి కూడా అంతే. ఏదైనా వీలయ్యిందంటే పప్పు కుక్కర్ లో చేయడానికే ట్రై చేస్తుంది. ఇంకా అలా 3 విజిల్స్ వచ్చాయి. ఇంకా వెంటనే స్టవ్ కట్ చేసిన, మంచిగా ఉడికిపోయింది. అదంతా కూడా చల్లారి పెట్టేసిన అనమాట మిక్సీకి వేద్దామని. ఫస్ట్ నేను అనుకుంది అయితే రోట్లో దంచాలని అనుకున్నాను, కానీ అస్సలు టైం లేదు. మళ్ళీ ఫామ్ దగ్గరికి వెళ్ళాలి, అందుకనేసి మిక్సీకి వేద్దామనేసి ఇంకా దంచే ప్రోగ్రామ్ అట్లాంటివన్నీ ఏం పెట్టుకోలేదు, డైరెక్ట్ మిక్సీకి వేద్దామని. ఫస్ట్ అయితే పుట్నాలని మంచిగా మిక్సీకి అయితే వేసిన. ఆ తర్వాత చల్లారిన టమాటాలని, బుడంకాయలని అన్నింటిని కలిపి మిక్సీలో వేసి అందులోకి పుట్నాల పొడిని అయితే యాడ్ చేసిన. నాకు తెలిసినంత వరకు ఒకటే చెప్తా, ఏ రెసిపీకైనా పోపు ఇంపార్టెంట్ అబ్బా. పోపు పర్ఫెక్ట్గా వేసినామంటే టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. నా పోపు విషయం పక్కన పెడితే మా అమ్మ పోపు వేసేదండి, బాబా మా ఇల్లంతా గుమగుమలాడిపోయేది, అంత మంచిగా పోపు వేసేది. పప్పు అయితే ఎస్పెషల్లీ చాలా బాగుండేది. ఇంకా ఇప్పుడు నేను చేసిన బుడంకాయ చట్నీని టేస్ట్ చేసే టైం అనమాట. చట్నీ చూడటానికి మాత్రం చాలా టెంప్టింగ్ గా ఉంది. నాకు తెలిసి టేస్ట్ చాలా బాగుంటది అనుకున్నాను. అనుకున్నట్టుగానే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుండే. నాకే కాదు మా నాన్న కూడా చాలా బాగా నచ్చింది. అందులోనూ వేడి వేడి అన్నంలోకి అయితే ఇంకా అంటే ఇంకా బాగుండే. టేస్ట్ ఎంత బాగున్నా కూడా తొందరగా తినాల్సి వచ్చింది, ఫామ్ దగ్గర పని ఉందని. ఇంకా హడావిడిగానే ఫామ్ దగ్గరికి బయలుదేరుతుంటే దారిలో ఐస్ క్రీమ్ కనిపించింది. ఇంకా అంతే, ఐస్ క్రీమ్ చూస్తున్నామంటే చాలు చిన్నపిల్లలం అయిపోతాం. వెంటనే నాన్నని అడిగాను ఐస్ క్రీమ్ కొనిపించమంటే, నాన్న కూడా కొనిపించింది అనమాట. అదేంటో నాకేమో దారిలో తినాలనిపించదు, ఫామ్ దగ్గరకు వచ్చేసరికి సగం మెల్ట్ అయిపోతుంది. అయినా సరే ఐస్ క్రీమే కదా తినేది, అందుకే హ్యాపీనెస్ అనమాట. మంచిగా తినేసినాను ఐస్ క్రీమ్. నేనేం తింటున్నా సరే మా రాకీ గాడు ఇంకోవైపు అరుస్తానే ఉంటాడు నాకు పెట్టమని. ఆఫ్టర్నూన్ వరకు ఉన్న పని అంతా కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ ఇంటికైతే వచ్చేసిన అనమాట లంచ్ ప్రిపేర్ చేయడానికి. రైస్ పెట్టేదేం లేదు, మార్నింగ్ వండిన రైస్ అయితే ఉంది. ఇంకా పప్పు వేద్దాం అనేసి అనుకున్నా. నాకు తెలిసి అందరికి అన్ని వంటలలో వచ్చే సింపుల్ రెసిపీ ఏదైనా ఉంది అంటే అది పప్పే కదా. అవును, ఎందుకంటే నేను ఫస్ట్ ట్రై చేసిన కర్రీ ఏదైనా ఉంది అంటే అది పప్పే, అందులోనూ మామిడికాయ పప్పు. ఆల్రెడీ చెప్పినా అనుకుంటా కదా ఒకసారి, నేను ఫస్ట్ టైం పప్పు వేసాను, అది కూడా పోపు అంతా మాడిపోయింది అనమాట. అదే రోజు చుట్టాలు ఇంటికి వచ్చినారు. మన తెలుగింటి సాంప్రదాయాలు తెలిసిందే కదా, ఇంటికి ఎవరైనా వచ్చినారంటే తినపెట్టకుండా అస్సలు పంపించము. ఇంకా నాకేం చేయాలో అస్సలు తోచలేదనమాట. ఇంకేదైతే అదే అయిందని ఇంకా అదే పప్పుతోటి వడ్డించేసిన. ఒకవైపు టెన్షన్ అవుతుంది, ఖచ్చితంగా వాళ్ళు తిడతారులే టేస్ట్ బాగాలేదు ఇదేం కర్రీ అనేసి. కానీ వాళ్ళు తిన్న తర్వాత అన్న మాటలకి నేను షాక్ అయినబ్బా. అదేంటో వాళ్ళ టేస్ట్ చాలా బాగుందన్నారు. అప్పుడు అర్థమైంది నాకు, ఓహో పోపు మాడిపోతే కూడా టేస్ట్ బాగుంటుందా అనేసి. అప్పటి నుంచి కొంచెం పోపు మాడబెట్టడం అలవాటు చేసుకున్నా. ఇంకా అలా లంచ్ లోకి వేడివేడిగా పప్పు ఇంకా రైస్ తోటి అయితే కంప్లీట్ చేసేసి ఇంకేముంది మళ్ళీ ఫామ్ దగ్గరికి రావడమే. ఊరికే రావడం ఎందుకనేసి ఈ మురుమూరు ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చిన. నేనే ఫుడ్ అంటే మా రాకీ గాడి ఇంకా ఫుడ్, నేను ఏదైనా తెచ్చుకున్నానంటే అరిచి గోల చేస్తాడు వాడికి వేసేదాకా. అదేందో ఎంత తిన్నా ఏం తిన్నా మాత్రం అది మాత్రం లావ్ అవ్వట్లేదు. చూసారుగా, ఏయంగానే ఆగం చేసుకుంటా తింటుంది. నాకు తెలిసి ఆ ప్యాకెట్ సగం నేను తింటే సగం దానికే వేసిన అనుకుంటా. కానీ అది ఇప్పుడు వరకే, మళ్ళీ ఇంకోసారి అస్సలు వేయను, అస్సలు మంచిది కదా హెల్త్. అందులోనూ డాగ్స్ కి అస్సలే వేయకూడదు. ఫామ్ దగ్గర పని అంతా కంప్లీట్ అయ్యేసరికి 8 అయింది అనుకుంటా. ఆ టైం కి ఇంటికి వచ్చి మంచిగా వేడిగా టీ అయితే తాగేసిన. ఆల్రెడీ ఆఫ్టర్నూన్ చేసిన పప్పు ఉందనేసి నాన్న కోసము జొన్న రొట్టెలు అయితే చేసిన.
కంటిన్యూస్‌గా 3 డేస్ నుంచి జొన్న రొట్టెలైతే అస్సలు చేయలేదు. మా నాన్న ఇష్టంగా ఏదైనా తింటాడు అంటే అది జొన్న రొట్టెలు మాత్రమే. నాన్న కోసమే స్పెషల్‌గా జొన్న రొట్టెలైతే ఖచ్చితంగా చేస్తాము. వీలైనా కాకపోయినా. ఎప్పుడైనా జొన్న రొట్టెలు చేయాలంటే కట్టెల పొయ్యి పైన చేసేదాన్ని. కానీ ఈరోజు కొన్నే కదా అని ఇంకా స్టవ్ పైన చేసిన. స్టవ్ పైన చేస్తే పెద్ద మైనస్ ఏంటంటే ఆ క్లీనింగ్ ప్రాసెస్ పెద్ద తలకాయ నొప్పి. స్టవ్ అంతా పిండి పిండి అయిపోతది. అది క్లీనింగ్ చేయడానికి అర్ధగంట పడుతది. వీలైనంత వరకు కట్టెల పొయ్యి పైన చేయడానికే ట్రై చేస్తా. కూర్చొని చేయొచ్చు. స్టవ్ అంతా నీట్‌గా ఉంటది. డబుల్ పని ఇంకా అలా డిన్నర్‌లోకి పప్పు ఇంకా జొన్న రొట్టెతో కంప్లీట్ చేసేసిన. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్.